లిక్కర్ స్కామ్ వ్యవహారం. ఈ కేసు ఒక 2, 3 నెలలు అయితే వరుసగా ఫ్రంట్ పేజీలకి పరిమితమైంది. తర్వాత ఇప్పుడు కాస్తంత వెనకబడింది అనుకుంటున్న టైంలో ఒక్కసారిగా ఈడీ విజయసాయి రెడ్డికి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 22వ తేదీన హాజరు కావాలి. ఈ కేసుకు సంబంధించి విజయసాయి రెడ్డి గారిని ఇందులో విచారణ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ కేసులో A1 గా ఉన్న రాజ్ కసిరెడ్డి పోలీసుల అదుపులో ఉన్నారు, విచారిస్తున్నారు. ఈ విచారణలో చాలా అంశాలే వెలుగులోకి తీసుకొచ్చింది సిట్ అధికారులు అనేది చెప్పుకొచ్చారు. ఇప్పుడు ప్రతిపక్షం మాత్రం వైఎస్ఆర్సీపీ గతంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఒక ఆధారాల లేని కేసుగా ఈ కేసుని ఎంతవరకు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని గనక ఇన్వెస్టిగేషన్ చేస్తే విచారణలో ఎలాంటి అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, ఇందులో బిగ్ బాస్ ఎవరు అనేది విజయసాయి రెడ్డి ద్వారా ఏమైనా చెప్పించే ప్రయత్నం చేస్తున్నారా, ఏంటి ట్విస్ట్, ఏంటి మలుపు, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, విజయసాయి రెడ్డి గారిని పిలవడం అనేది అంటే చాలా రోజుల తర్వాత ఈ కేసు ఇంకేమైపోయిందో పక్కకి వెళ్ళిపోయిందో అనుకున్న టైంలో పిలవడాన్ని ఇది యాజ్ యూజువల్ గా విచారణలో భాగంగా ఈడీ పిలుస్తుందని అనుకోవాలా? కీలక ఆధారాలు అన్ని సేకరించిన తర్వాత విజయసాయి రెడ్డిని ఏమన్నా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు? ఆధారాలు సేకరించడానికి పిలుస్తున్నారు ఇప్పుడు వాళ్ళు. సేకరించడానికేనా? అంతే. ఎఫ్ఐఆర్ కాపీ ఆధారంగా వాళ్ళు ఇప్పుడు విచారిస్తున్నారు. ఇంతవరకు వాళ్ళు ఐడెంటిఫై చేసినవి ఏమి లేవు. ఇప్పుడు బోగస్ కంపెనీల అంశం వాస్తవంగా సాధారణంగా ప్రతి వ్యాపారస్తుడు బోగస్ కంపెనీలు మెయింటైన్ చేస్తున్నాడు. ఎందుకని? లిక్కర్ వ్యాపారాల్లో కానీ వీటిట్లలో ప్రతిదానికి పన్ను కట్టాలి. 100కి 30 రూపాయలు పన్ను కట్టాలంటే బ్యాండ్ కదా. దాంతో ఏం చేస్తారంటే 4-5 బోగస్ కంపెనీలు సృష్టించుకుంటారు పెద్ద వ్యాపారస్తులందరూ, ఈ లెక్కర్ ఇట్లాంటివి చేసేవాళ్ళందరూ. అలాంటి కంపెనీలని ఇప్పుడు అక్రమంగా అది జగన్ తిన్నాడా చంద్రబాబు తిన్నాడంటే ఇప్పుడు జగన్ టైంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో బోగస్ కంపెనీలు అప్పుడు అరెస్టులు కూడా జరిగినాయి, గుర్తుంది కదా. అనేక మంది అరెస్టులు కూడా జరిగినాయి సూట్ కేసు కంపెనీలు అని చెప్పేసి. అదే అనేది అప్పుడు అంతే కదా, 40 కంపెనీలు ఎన్ని ఉన్నాయి అప్పుడు కూడా. ఫైనల్ గా ఏం తెచ్చారు, కొంతమందిని అరెస్ట్ చేశారు, ఆ తర్వాత కేసు పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈడీ ఎట్లా తయారైపోయిందంటే వీళ్ళ ఎఫ్ఐఆర్ల ఆధారంగా విచారణ ప్రారంభిస్తోంది, ఆ తర్వాత అది డ్రాప్ అయిపోతుంది. ఒకప్పుడు ఈడీ టేకప్ చేసిందంటే అద్భుతమైనటువంటి ప్లానింగ్తో ఉంటుంది. వాళ్ళకి చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది ఈడీకి. మీరు ప్రపంచంలో, భారతదేశంలో కాదు ప్రపంచంలోని ఏ అకౌంట్స్నైనా ఇండియా నుంచి సేకరించగలదు. అది అంత అద్భుతమైన ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు లిక్కర్కి సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళు చెప్పినటువంటిది ఏంటి, కొన్ని తయారీ కంపెనీల వాళ్ళు జగన్కి లంచం ఇచ్చారు అన్నటువంటి. ఆ డబ్బులలో అక్కడ చేసిన అతిపెద్ద పొరపాటే కదా మొన్న జడశ్రవణ్ హైకోర్టులో రైట్ చేసింది. ఆ డబ్బులని పనిచేశారని రాసేశారు వీళ్ళు ఛార్జ్ షీట్ లో. ఎలక్షన్ ముందే ఎలక్షన్ కి పనిచేశారని తర్వాత ఇంకేముంది. ఇప్పుడు ఈడీ అది అసలు పంచారు అంటే అసలు దాని ప్రకారం అయితే ఎలక్షన్ క్యాన్సిల్ చేయాలని కదా అతను వెళ్ళింది. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతుంది. ఇందులో జరిగింది ఏంటంటే మొదట ఇప్పుడు ఈ అంశాన్ని ఏది అప్పుడు అతని పేరేంటి కాకినాడ పోర్ట్ అంశాన్ని ప్రస్తావించినటువంటి సందర్భంలో లెక్కర్ గురించి ఎత్తింది విజయసాయి రెడ్డి, గుర్తుందా మీకు? ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి నీళ్ళని కనుక్కోండి ఇవన్నీ మాట్లాడటం జరిగింది. అప్పుడు వాళ్ళ పేరు చెప్పిందే ఈయన ఫస్ట్. ఆ రాజకేశ్ రెడ్డిని అరెస్ట్ చేశారు, వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు, ఇదని జరిగింది. ఈయన ఏమనుకున్నారు, తను ఆ పేరు చెప్పేశారు. ఫస్ట్ ఈయన సిట్ విచారించింది ఈయన్ని, లిక్కర్ కేసు గుర్తుందా, విచారించి ఆ తర్వాత పోర్టు కేసులో వాళ్ళు విచారణకు పిలిచారండి. పిలిచినప్పుడు ఈ పాయింట్ చెప్పారు. చెప్పాక ఏది ఈయన ఆ ఇష్యూ నుంచి డైవర్ట్ అవ్వడానికి ఇది తీసుకొచ్చాక దీని మీద వేసిన సిట్టు విజయసాయి రెడ్డిని విచారణకు పిలిచింది. అప్పుడు నాకేం సంబంధం ఇదంతా అని అన్నారు. అప్పుడే తర్వాత విజయసాయి రెడ్డిని పక్కన పెట్టేశారు తెలివిగా. పక్కన పెట్టేసి మిగతా అందరినీ విచారించింది సిట్టు. విజయసాయి రెడ్డిని పక్కన పెట్టేసి, ఎందుకంటే అంతకుముందు నేను చెప్పింది అది తప్పించి ఇంకే ఉందని చెప్పేశారు. కాబట్టి ఇక ఆయన పక్కన పెట్టేశారు. విజయసాయి రెడ్డిని అసలు సిట్ అరెస్ట్ కూడా చేయలేదు. ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళని ప్రధాన నిందితులను అనేక మందిని అరెస్ట్ చేసింది కదా, లేని వాళ్ళని కూడా తీసుకొచ్చి రెడ్డి భాస్కర్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేసింది. రాజకేశ్ రెడ్డి దగ్గర నుంచి ధనుంజయ రెడ్డి దగ్గర నుంచి బాలాజీ గోవిందప్ప దాకా. కానీ ఇందులో విజయసాయి రెడ్డి జోలికి పోలా, ఎందుకంటే అండర్స్టాండింగ్ కిందకు ఉంది. అది విజయసాయి రెడ్డి ఆ వివరాలు బయట పెడితే దాన్ని కేసు కట్టి ఆ కథ అంతా వాళ్ళు నడుపుకుంటారు. విజయసాయి రెడ్డిని సేఫ్ చేయడం. రెండోది, విజయసాయి రెడ్డి బీజేపీతో ర్యాపో మెయింటైన్ చేస్తున్నారు, బీజేపీలో చేరడానికి కూడా మన ప్రయత్నించారు, ఎలక్షన్స్ ముందు చేరబోతున్నారు, ఆల్రెడీ హిందుత్వ స్టేట్మెంట్లో ఇస్తున్నారు. కాబట్టి బీజేపీ అనే ఫీలింగ్ ని ఇక్కడ కలిగింది వీళ్ళకి.
మరి మేబీ బీజేపీలో అదే లేకపోతే అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు కదా. మధ్యలో ఆయన కుమార్తెను ఏదో పంపిస్తారని ప్రచారం కూడా జరిగింది అదే నేను బీజేపీలో. అనేది, అదేమీ కాకపోయి ఉంటే వీళ్ళు వదిలిపెట్టేవాళ్ళ. వీళ్ళకి విపరీతమైన ద్వేషం ఉన్నది విజయసాయి రెడ్డి మీద. ఎందుకని జగన్ కంటే కూడా సెటైర్లు ఎక్కువ వేసింది చంద్రబాబు మీద ఈయనే ఆ రోజున సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా. అవును. తర్వాత ఆయన జగన్ ని ఈయన ట్విట్టర్లో ఎక్కువ. ద్వేషించడం దూషించడం అన్నటువంటిది ప్రారంభించారా అంటే ఎలక్షన్ అయిపోయాక. అవును. అది సేఫ్ గేమ్ అనుకుంటున్నటువంటి పరిస్థితి తెలుగుదేశం వాళ్ళకు ఉంది. అందుకోసం ఇతన్ని కాపాడితే ఇతను మరి ఏమైనా చెప్తాడు అనుకున్నారు, లేకపోతే బీజేపీ కేంద్రం నుంచి ఏమైనా చెప్పించుకున్నారు ఆయన జోలికి పోవద్దని. అది నిజమని ఇంతవరకు అనుకున్నాం మనం. ఏది మరి బీజేపీతో చెప్పించుకుని ఉంటారు అందుకని అతను అరెస్ట్ చేయట్లేదు మిగతా వాళ్ళని. కానీ ఈయన లింకు స్టేట్ తోనే తప్ప చంద్రబాబుతో తప్పించి సెంట్రల్ తో కాదని తేలింది. ఇప్పుడు ఓకే. స్టేట్ సిఐడి విచారణలో ఈయన్ని సేఫ్ చేశారు. అంటే సిట్ వరకు సేఫ్ చేసిందా? సిట్ కూడా ఈయన్ని అవాయిడ్ చేసింది. మిగతా అందరిని అరెస్ట్ చేసి ఈయన ఎక్కడికి పారిపోలేదు కదా, ఎదురుకుండా కనపడ్డ మనిషిని విచారణ కూడా చేయలేదు. ఎందుకని? తద్వారా ఈయనకి ఇక్కడ లాలూచి పడ్డారు. సెంట్రల్ తో లాలూచి కదా, సెంట్రల్ తో లాలూచి అయితే ఈడీ వదిలేయాలి కదా. ఈడీ కేసు కట్టలేదు, ఇదే ఈడీ ఇప్పుడు విచారిస్తోంది. అంటే సెంట్రల్ వాళ్ళకి అట్లాంటిది ఏమి అంత సీన్ లేదు అన్నది తేల్చారనమాట. అంటే బీజేపీతో టచ్ లో ఉన్నామని ఒక భ్రమను క్రియేట్ చేసి ఆ భ్రమతో ఇన్ని రోజులు గిటిన్ అయిపోయారా ఈ కేసులో ఎంట్రీ అవ్వకుండా? అంతే అయ్యి ఉండాలి కదా, లేకపోతే అంటే అది మనకు కనిపించింది ఇంతవరకు. అవును. అంటే దాన్ని ఖండించలేదు కదా ఆయన ఎప్పుడు. ఇక్కడ విజయసాయి రెడ్డిని జగన్ ఎప్పుడైతే క్వశ్చన్ చేశాడో, కామెంట్ చేశాడో, అంతకు ముందు వైసీపీకి సంబంధించిన నేతల్ని తిట్టాడు విజయసాయి రెడ్డి, నిలదీశారు. కానీ జగన్ ప్రస్తావించిన తర్వాత మాట్లాడలేదు, జగన్ మీద కామెంట్ చేయలే. జగన్ గురించి కూడా నెగిటివ్ కామెంట్ చేశారు. చేసి జగన్ ఎప్పుడైతే రైట్ చేశాడో వెంటనే సైలెంట్ అయిపోయాడు. గుర్తు తెచ్చుకుంటే మనం ఒకసారి, ఆ తర్వాత నుంచి మాట్లాడలేదు ఈయన. అంతకుముందు ట్వీట్ల మీద ట్వీట్లతో అటాక్ ఇచ్చేవాడు. తెలుగుదేశం కంటే వైసీపీ మీద ఎక్కువ డ్యామేజ్ చేసింది, ఎక్కువ అటాక్ చేసింది విజయసాయి రెడ్డి. అంటే ఏంటి, ఓ రకంగా అప్పటిదాకా అనుకుంది ఏంటి, సెంట్రల్లోకి వెళ్ళబోతున్నాడు, బీజేపీలో చేరబోతున్నాడు కాబట్టి ఈయన ఇది నడిపారు అన్నది అందరూ అనుకున్నది. అనుకున్నారు. కానీ జగన్ ఎప్పుడైతే నోరు తెరిచి మాట్లాడాడో అప్పుడు ఆగింది వ్యవహారం. ఎందుకు వచ్చిన గొడవ అన్నటువంటి కోణంలో ఆగుండొచ్చు. జగన్ కి తెలిసి ఉండొచ్చు ఇక్కడ రాష్ట్రంతోనే టైఅప్ అయింది అనేది. ఎందుకంటే జగన్ కి ఢిల్లీతో లింక్స్ ఉంటాయి కదా. జగన్ డైరెక్ట్ గా అన్నారు కదా సార్, ఒకసారి చంద్రబాబు కోవట్లా మారిపోయాడు విజయసాయి రెడ్డి ఆయన చెప్పినట్టు వింటున్నారని డైరెక్ట్ గా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. అది ఎందుకని జగన్ కి తెలిసింది సెంట్రల్ నుంచి. అవును, అది నిజమని ఇప్పుడు నిరూపణ అయింది. విజయసాయి రెడ్డికి సెంట్రల్ కాదు, స్టేట్ లోనే వీళ్ళతో కలిసి మూవ్ అవుతున్నారు. కానీ సెంట్రల్ వాళ్ళు మాత్రం ఇక్కడ ఇట్లాంటి విషయాలు ఏం మొహమాట పడట్లేదు అన్నదానికి సాక్ష్యమైంది ఇప్పుడు. అవును. కానీ ఒకటి సార్, ఈడీ దాకా వచ్చింది అంటే, ఈడీ అంటే సిట్ పిలవలేదు ఇందాక మీరు అన్నట్టు, ఇప్పుడు ఈడీ పిలిచింది. ఈడీ దాకా కేసు వచ్చిందంటే ఆల్రెడీ ముందు సిఐడి విచారించింది, ప్రత్యేకంగా సిట్ వేశారు, విచారించింది, ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. అంటే ఆధారాలు లేకుండానే ఈడీ పిలుస్తుందా, లేదంటే ఇప్పుడు కొత్తగా విజయసాయి రెడ్డి గారి ద్వారా సేకరించే ఆధారాలు ఏమి ఉండొచ్చు? ఈడీ ప్రాథమిక ఆధారాలు ఏమున్నాయో అది మనకి బయట పెట్టలేదు. అది టోటల్ గా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చేదాకా కూడా తేడా వస్తుంది. ఇంతకు ముందు కూడా అమ్మాయి పేరేంటి కవిత ఇష్యూలో కూడా ముందు బయటికి రాలేదు కదా, చివరిలో కదా బయటకు వచ్చింది. కవిత పేరు చాలా సార్లు సంజయ్ లాంటి వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు తప్పించి, బండి సంజయ్ లాంటి వాళ్ళు, లేకపోతే గనక కొంతమంది బీజేపీ నాయకులు ప్రొజెక్ట్ చేశారు. ఢిల్లీకి సంబంధించిన ఒక నాయకుడు కూడా గుర్తుంటే. వీళ్ళు ఈడీ ఫస్ట్ ఇన్వాల్వ్ కాల, సిబిఐ గాని, తర్వాత చివరి నిమిషంలో వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈడీ ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడే బయటపడదు, ఈడీ బయటకు పెట్టదు, రాజకీయంగా స్టేట్మెంట్ ఇది, అది టైం వచ్చినప్పుడు వస్తుంది. ఇది విచారణలో భాగంగా ఈ దశ. కానీ ఈడీ ఇచ్చినటువంటి నోటీస్ మీడియా నోటీస్కి వచ్చిందంటే సంథింగ్ ఎక్కడో ఏదో జరుగుతుంది. ఎందుకంటే కొన్ని ఇట్లాంటి ఇష్యూస్ లో ఒకవేళ గనక కాపాడాలనుకుంటే, విచారణ పేరుకి నామకే వాస్తే చేయాలనుకుంటే గనక బయటికి చెప్పకుండా పిలిచి విచారిస్తారు. ఆయన వరకు నోటీస్ వెళ్తుంది, ఆయన సైలెంట్కి వెళ్ళి విచారణకి సమాధానం చెప్పి వచ్చేస్తాడు. కానీ ఇది బయటకు కూడా వచ్చింది అంటే సంథింగ్ ఏదో ఉంది. అంటే నోటీస్ అందుకున్న వాళ్ళు కూడా లీక్ చేయొచ్చు కదా. అదే అనేది, విజయసాయి రెడ్డి లీక్ చేస్తే ఎందుకు చేసుకుంటాడు ఆయన? సెంట్రల్ తో నాకు పలుకుబడి లేదని చెప్పుకోవడానికి లీక్ చేసుకుంటాడా? చేయడు కదా. అది ఎవరో లీక్ చేశారు కాబట్టి సంథింగ్ ఏదో నడుస్తుంది వెనకాల, తెర వెనకాల సంథింగ్ జరుగుతుంది. అది కొన్ని రోజులు అయితే గానీ బయటికి రాదు. సరే, ఇంతవరకు ఈ కేసులో బిగ్ బాస్ ఎవరు అనే దగ్గర ఒక క్వశ్చన్ మార్క్ కింద ఉండిపోయింది.
విజయసాయి రెడ్డి గారిని విచారణ పిలుస్తారని కూడా ఎవరు అనుకోలేదు. ఇప్పుడు పిలవడం బిగ్ బాస్ ఎవరో తేల్చే ప్రక్రియనా, ఇది కూడా మళ్ళీ కొన్ని రోజులు ఏమన్నా సాగదీత కార్యక్రమం జరుగుద్దా? ఇక్కడ ఫెయిల్యూర్ ఎక్కడంటే సిఐడి దగ్గరే, సిట్ దగ్గరే ఫెయిల్యూర్ అయిపోయింది. దాంట్లో వాళ్ళు బిగ్ బాస్ అని అంటే జగన్ అని చెప్పడానికి భయపడ్డం ఎందుకు, లేకపోతే ఈనాడు జ్యోతి కూడా భయపడ్డం ఎందుకు, రేపు పొద్దున అతను ప్రైవేట్ కేసు వేస్తాడని భయపడ్డారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాజకేశ్ రెడ్డి లేకపోతే వీళ్ళు చెప్పింది ధనంజయ రెడ్డి వీళ్ళందరూ వ్యక్తిగతంగా చేసుకుంటారా? నిజంగా చేసుకుంటే ప్రభుత్వాన్ని ఇక్కడ వెరీ సింపుల్, కేసును ప్రూవ్ చేయడానికి అసలు పాయింట్ లేకుండా పోయింది. ఇప్పుడు ప్రస్తుతం కేవలం కేసు నడుస్తోంది అంతే. కోర్టుకి చూపించడంలోనే ఫెయిల్ అయ్యారు కదా. బ్యాంక్ నోట్ల కట్టలు ఎప్పుడైతే తీసుకొచ్చి 11 కోట్ల రూపాయలు ఎక్కడో దొరికినాయి అని, అది సంబంధం లేని వాళ్ళ ఫామ్ హౌస్ నుంచి తీసుకొచ్చి అయ్యి కలిపి పడేసేసి బ్యాంక్ అకౌంట్ లో అక్కడే దొరికిపోయింది సిట్టు. అడుగడుగునా ఫెయిల్యూర్ అయింది సిట్టు. ఆవేశపడి రాజకీయ ప్రచారాల కోసం తాపత్రయపడి ఇరుక్కుంది అది. ఇప్పుడు వాళ్ళని గట్టును పడేయాలంటే ఈడీనే చేయాలి. ఎందుకంటే ప్రతి వ్యాపారస్తుడికి హిడెన్ ఆపరేషన్స్ ఉంటాయి. ఈ బడా వ్యాపారులు ఆ హిడెన్ ఆపరేషన్స్ గురించి సేకరించగలిగిన సత్తా ఈడీకి ఉంటది. అయితే అది ప్రధానమైన వాళ్ళని పట్టుకోదు. ఇప్పుడు క్రిందటిసారి స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు జోలికి రాలా, కింద వాళ్ళందరినీ పట్టుకుంది. అట్లాగే ఇప్పుడు కూడా కింద వాళ్ళందరినీ పట్టుకోవచ్చు. ఎందుకంటే పైన వాళ్ళని ప్రూవ్ చేయాలంటే ఆధారం చూపించాలి. లైక్ కేజ్రీవాల్కి ఉంది, అతనే పాలసీ డెసిషన్ మేకర్ అక్కడ. ఇక్కడ జగనే పాలసీ డెసిషన్ మేకర్. కానీ ఈడీ ఇక్కడ ఎక్కడ ఇరుక్కుంటదంటే, అక్కడ ప్రభుత్వ మద్యం దుకాణాలని ప్రైవేటుకి మార్చడం ద్వారా డబ్బు సంపాదించాడని ఈడీ ప్రూవ్ చేసింది. ఇక్కడ ప్రైవేటు మద్యం దుకాణాలని ప్రభుత్వానికి మారిస్తే అవినీతి అని ఎట్ట చూపెడతా వెళ్తుంది రేపు. అంటే ఆ కంపెనీలు ఎవరైతే డిస్టిలరీ కంపెనీలు కంప్లైంట్ పెట్టాలి, వాళ్ళు ఎవడు కంప్లైంట్ పెట్టట్లేదు కదా. అదే పెడితే ఈ పాటికి జగన్ కూడా లోపలేసేవాళ్ళు. అదే డిస్టిలరీ కంపెనీలు ఎప్పటికి కూడా ఈ ప్రభుత్వానికి మధ్య పంపుతున్నాయి. కాబట్టి ఈ కేసులో బోలెడన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఇఫ్ బట్లు బోల్డ్ ఉన్నాయి, అది తేలదు. ఈ లోపు ఇది సాగతీతలో ఇది ఒక కొత్త కోణం అన్నమాట. సార్, కొన్ని డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది, అందులో భాగంగానే ఇదంతా జరుగుతోంది అని ఎందుకు అనుకోకూడదు? అంటే ఈడీ అలా చేస్తే కనుక నిజంగా కేంద్ర ప్రభుత్వం సహకరించాలంటే వీళ్ళు కోరుకున్నట్టు జగన్ లోపలేసేయాలి. వెరీ సింపుల్ లాజిక్ అండి. ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు అప్పుడు కేంద్రం జోక్యం చేసుకుంటే సిబిఐ అరెస్ట్ చేయొచ్చు, ఈడీ అరెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు దీంట్లోనే చేయొచ్చు. కేంద్రం ఒకటే లెక్క చూస్తోంది. అంటే అలా చేయాలని ఒక ఆధారం ఉండాలి కదా సార్? ఎందుకు లేదు? అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ఆధారాలు, జగన్ కి కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అనే ఆధారం నిరూపించాలి అంటే అది ఈడీ విచారణలో సాధ్యం. ఢిల్లీలో జరిగిన కేసులో కింద ఉన్నటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు దొరికినాయి. దానికి హెడ్ ఆయనన్నే కదా అరెస్ట్ చేసింది, డిప్యూటీ సీఎం సిసోడియా దగ్గర నుంచి కేజ్రీవాల్ దాకా. అవును, పెద్ద డబ్బులు కూడా దొరకలేదు అక్కడ. డబ్బులు ఏం దొరకలే అక్కడ. స్టిల్ ఈ కేసులో 7 కోట్ల రూపాయలు రాజకేశ్ రెడ్డి అని కూడా నిరూపించలేకపోయారు కదా. ఒక చోట చెప్తోంది అదే. ఒక ఇంట్లో 11 కోట్ల రూపాయలు కదా. 11 కోట్లు. నేను అంటుంది అదే. ఇక్కడ బేసిక్ గా ఢిల్లీలో కేసులో అయితే ఒక్క పైసా కూడా పట్టుకోలే ఈడీ, కానీ నెలల తరబడి జైల్లో పెట్టింది. నిజంగా వాళ్ళు హెరాస్ చెయ్యాలనుకుంటే అంటున్నా నేను. అప్పుడు చంద్రబాబు మీద నేను, ఇక్కడ జగన్ అయినా. ఆంధ్రాలో రాజకీయ ఆస్పెక్ట్ ఎట్లా చూస్తుందంటే సెంటర్ లో మీరు కొట్టుకు సావండి, మేము ఇందులో ఇన్వాల్వ్ మీ దగ్గరికి. ఎందుకంటే ఇప్పుడు జగన్ ని తొక్కి పడేశారు అనుకోండి, చంద్రబాబు పూర్తి బలోపేతం అవుతాడు అనుకుందాం. ఏమన్నా కేంద్రానికి చెప్పిన మాట వింటాడా? కేంద్రాన్ని ఆట ఆడుకుంటాడు ఈయన. అంతే కదా. ఇంతకుముందు ఆడి చూపించాడు కదా. ఏ కేసులు లేని రోజున చంద్రబాబు నాయుడు మాటినేవాడా సెంటర్లో? అసలు ఇవాళ ఉన్న పరిస్థితి ఏదైతే బీజేపీ డిపెండబుల్ సిచ్యుయేషన్ కదా తెలుగుదేశానికి, తెలుగుదేశం మీద డిపెండబుల్ సిచ్యుయేషన్ కదా. ఈ పరిస్థితుల్లో గతంలో వాజ్పేయిని ఎట్లా ఆడుకున్నారు, యునైటెడ్ ఫ్రంట్లు, నేషనల్ ఫ్రంట్లు ఎట్లా ఆడుకున్నారు, అంతకంటే దారుణంగా ఆడేవాడు చంద్రబాబు ఈ కేసులు ఇది లేకపోతే. జగన్ పెట్టిన కేసులు అట్లాగా. అందుకనే కదా ఇప్పుడు కేసులు ఎందుకు అర్జెంట్ గా విత్డ్రా చేసుకుంటున్నారు. ఇవాళకి కూడా ఆ కేసు అట్లాగే ఉంటది. వీళ్ళు ఎత్తేసిన సెంట్రల్ తలుచుకుంటే గనక కేసు వేయచ్చు అక్కడ. సెంట్రల్ లెవెల్లో కేసు ఎట్ట కొట్టేస్తారు సుప్రీంకోర్టులో ఉండగా. ఓ పక్కన బెయిల్ వ్యవహారమే తేలలేదు ఇంకా. కేసులు ఎత్తేసారు, దాని మీద సుప్రీంకోర్టులో వేయచ్చు కావాలనుకుంటే, సెంట్రల్ ఇరికిచ్చాలనుకుంటే. చెయ్యట్లా, మీరు తేల్చుకోండి అని చెప్తుంది. అట్లాగే జగన్ అయినా సరే చంద్రబాబుని దెబ్బతీసేస్తే శాంతం, జగన్ బలోపేతమే రేపు పొద్దున సెంటర్ లో కథ నడిపిస్తాడు చూస్తాడు. కాబట్టి ఇక్కడ ఇద్దరు కొట్టుకుంటున్నంతసేపు
ఇద్దరు కూడా తమ మాట వింటారు. ఇప్పుడు మీకు అంతర్జాతీయ లెక్కల్లో ఇరాను ఇజ్రాయెల్ ఇద్దరు కొట్టుకుంటా ఉంటారు. ఇద్దరు కూడా అమెరికాతో టచ్ లో ఉంటారు. వీళ్ళిద్దరు బాధితులైనటువంటి అరబ్ దేశాలు కూడా అమెరికాతో టచ్ లో ఉంటాయి. అంటే ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు ఇద్దరికి వీళ్ళకి సపోర్ట్ వాళ్ళకి సపోర్ట్ ఉన్నట్టుగా నటిస్తా కథ నడిపించుకోవాలి, మన పని నడిపించుకోవాలి. చాణక్య యుద్ధ నీతి అనమాట. ఇప్పుడు అది అనుసరిస్తున్నది ఇక్కడ సెంటర్ అనమాట. సార్ వాస్తవానికి ఈ కేసులో వీళ్ళు చెప్పింది 3,000 కోట్ల రూపాయలు పై మాటే. 4,000 కోట్లు అన్నారు, 3,500 అన్నారు ఇలాగా. అయితే వీళ్ళు ఇప్పటి వరకు మొన్న కూడా సిట్ తేల్చింది ఒక 3 కంపెనీలు, అదేది అదాన్ డిస్టిలరీస్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్, లేదా ఇవి 3 రాజకేశ్ రెడ్డికి సంబంధించినవి. దీని ద్వారా అనిల్ చోక్రాకి 78 కోట్లు వెళ్ళింది అనేది ఓన్లీ. అంటే ఇప్పటి వరకు కనీసం పూర్తిగా ఒక 100 కోట్లు దారి మళ్ళా అనేది కూడా ఇంకా నిరూపించలేకపోయారు. ఇప్పుడు ఈడీ ద్వారా ఈ వీళ్ళ చెప్పిన 4,000 కోట్లు 3,500 కోట్లు అనే అంశాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ఇది. ఇప్పుడు డిస్టిలరీ కంపెనీ వాడి వ్యాపారం వాడు చేసుకుంటాడు. వాడు బోగస్ కంపెనీలకు డబ్బులు పంపిస్తే ఆ కంపెనీలు జగన్కి డబ్బులు పంపించి నేను ఎలా ప్రూవ్ చేస్తారు? బేసిక్గా కామన్ సెన్స్, కామన్గా ఆలోచిస్తే డిస్టిలరీ కంపెనీలు బోగస్ కంపెనీ నుంచి వాడే వైట్ మనీ కిందకి మార్చుకోవచ్చు కదా. బోగస్ కంపెనీలు ఎందుకు పెడతారు? బ్లాక్ మనీని వాళ్ళకి ఇచ్చి వైట్ మనీని తీసుకోవడం, లేదా వైట్ మనీని వాళ్ళకి ఇచ్చి బ్లాక్ లోకి మార్చడం. అసలు ఇక్కడ ఇందులో పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ టోటల్ ఈ కేసులోనే అతి పెద్దదైనటువంటి ఫ్లా ఏముందంటే, నోట్లతోనే కదా వ్యాపారం జరిగింది. ఇంకా దాంట్లో బ్లాక్ లోకి మార్చాలన్నా వైట్ లోకి మార్చాలన్న కళ్ళెదురుగుండా కనబడుతుంది కదా. నా చేతిలో క్యాష్ ఉన్నప్పుడు ఇంకా నేను దాన్ని వైట్ లోకి మార్చేది ఏంది? ఎదురుగుండా డబ్బులు కనబడుతుంటే. నా చేతిలో మనీ ఉన్నప్పుడు అది ఇంకా బ్లాక్ లోకి మార్చేది ఏంది? ఎవరితో చెప్పి? మూడో వాడితో. డబ్బులు తీసుకెళ్లి దాచుకుంటాను ఇంట్లో, అదే బ్లాక్ మనీ. సింపుల్ కాదు ఇది. అక్కడే అతి పెద్ద ఫ్లా కేసులో. ప్రస్తుతం దీన్ని ఎటు తీసుకెళ్లాలో అర్థం కాకనే సిట్ అయిపోయింది, నడుస్తూ ఉంటది. అప్పుడప్పుడు ఎవడి మీద కోపం ఉంటే ఆడి పేరు పెడుతుంటారు ఇందులో, అంతమించి ఏం లేదు. సార్ విజయసాయి రెడ్డి గారు విచారణకు హాజరవుతారా? ఎస్కేప్ అయ్యే ఛాన్స్? హాజరైపోతారు, ఏం లేదు, ప్రాబ్లం లేదు. వాళ్ళు అడిగిన ఇలా నోటీస్ ఇస్తే ఆయన హాజరు కాలేదు. అవును, దానికి తర్వాత సిట్ ఏమి ఇబ్బంది పెట్టలేదు ఆయన్ని. అటెండ్ అవుతారు కూడా, అటెండ్ అయ్యి వాళ్ళు అడిగిన దానికి నాకు తెలిస్తే తెలుసు అంటాడు, తెలియకపోతే తెలియదు అంటాడు. ఏముంది అందులో? అంతేనా? అంటే ఈ విచారణతో కేసు ఏమి కొత్త మలుపులు ఏమి తిరగదు. ఈయన చెప్పిన తర్వాత ఏమైనా తిరుగుద్ది అని చూడాలి. అంతే. రైట్. చూద్దాం. మొత్తానికి లిక్కర్ కేసు వ్యవహారాన్ని మరోసారి తెర మీదకి తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు తెర మరుగున పడిందని ఏం కాదు, కాకపోతే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి విచారణతో ఈడీ ఎలాంటి వివరాలు, ఎలాంటి ఆధారాలు సేకరించే అవకాశం ఉంటుంది, దాన్ని బట్టి కేసు ఇంకా ఎంతగా ముందుకు వెళ్తుంది చూద్దాం.